హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం పార్ట్ ఏకి సంబంధించిన టాపిక్ అంటే ఈ పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీ వాళ్ళకి కామన్ పార్ట్ అయిన పార్ట్ ఏలోని టాపిక్ దట్ ఈస్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. అంటే ఇంగ్లీష్ యొక్క మీనింగ్ ఏంటి, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు అన్నది తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనం ఈ ఇంగ్లీష్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను, అది కరెక్టా రాంగ్గా చెప్పాలి. ఐ యామ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడు నార్మల్గా దీనికి మీనింగ్ ఏంటి, నేను మీకు ఇంగ్లీష్ టీచ్ చేయడానికి వచ్చిన టీచర్ని అని అర్థం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ తప్పు. ఎలా కరెక్ట్ ఎలా తప్పో చూద్దాం. ఇప్పుడు ఈ ఇంగ్లీష్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. అవేంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ ఆర్ సబ్జెక్ట్. ఇప్పుడు లాంగ్వేజ్ అంటే భాష. ఇంగ్లీష్ని మనం ఒక లాంగ్వేజ్గా మాట్లాడుతున్నాం, అంటే కమ్యూనికేట్ చేయడానికి మనం ఇంగ్లీష్ని ఒక లాంగ్వేజ్గా యూజ్ చేస్తున్నాం. కమ్యూనికేషన్. ఇప్పుడు భాష అంటే ఏంటి, మన ఫీలింగ్స్ని, మన వ్యూస్ని, మన థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి వాడేదే భాష. టు ఎక్స్చేంజ్ అవర్ థాట్స్, వ్యూస్, ఐడియాస్, ఫీలింగ్స్ ఎట్సెట్రా. ఇది లాంగ్వేజ్. మరి సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎలా ఎక్స్చేంజ్ చేయాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ భాషలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నేర్చుకుంటాం. దాన్ని సబ్జెక్ట్ అని అంటాం. సో ఇంగ్లీష్ని మనం ఒక లాంగ్వేజ్గా లేదంటే ఒక సబ్జెక్ట్గా వాడుతున్నాం. ఇప్పుడు మన కంట్రీ పేరేంటి, ఇండియా. ఇప్పుడు ఇండియాకి సంబంధించింది ఏదైనా సరే, ఇప్పుడు వడ చూడంగానే ఏమంటాం, ఇది ఒక ఇండియన్ ఫుడ్. లేదంటే ఇండియాలోని సిటిజన్స్, భారతీయులు ఎవరినైనా సరే ఏమంటాము, ఇండియన్ అని అంటాం. అంటే మన ఇండియాకి సంబంధించిన సిటిజన్స్ని ఇండియన్ అని అంటాం. లేదు అంటే ఇండియాకి సంబంధించిన ఏ వస్తువు అయినా, ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే ఇండియన్ ఫుడ్, ఇండియన్ డ్రెస్, నేను ఒక ఇండియన్ అని చెప్తాం. అలాగే అమెరికా వాళ్ళని ఏమంటాము, అమెరికన్స్ అని అంటాం. మరి ఇంగ్లాండ్ వాళ్ళని ఏమంటాము, ఇంగ్లాండ్ వాళ్ళని ఇంగ్లీష్ అని అంటాం. సో ఈ ఇంగ్లీష్కి సెకండ్ మీనింగ్ వచ్చేసి మన సిటిజన్ అని అర్థం. ఇప్పుడు నేను ఇండియాకి సంబంధించిన ప్లేయర్ అంటే ఇండియన్ ప్లేయర్ అని అంటాం. నేను అమెరికాకి చెందిన డాన్సర్ని అంటే అమెరికన్ డాన్సర్ అని అంటాం. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లాండ్కి చెందిన టీచర్, ఆ కాంటెక్స్లో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. మరి ఏ కాంటెక్స్లో తప్పు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాహుల్ కార్ అని రాశాను. ఇప్పుడు దీన్ని చూడంగానే మనకు అర్థమవుతుంది ఏంటి, రాహుల్ యొక్క బండి అని అర్థం. కానీ దీన్ని మనం ఎలా చెప్తాము, ఒకటి రాహుల్స్ కార్ అని అంటాం, ఇంకోలాగా ఎలా చెప్తాము, కార్ ఆఫ్ రాహుల్ అని చెప్తాం. సో ఇప్పుడు మరి నేను ఇంగ్లీష్ టీచ్ చేయడానికి వచ్చిన టీచర్ని అని అంటే ఎలా రాయాలి, ఐదర్ ఇలా అంటే ఇంగ్లీష్ టీచర్
లేదు అంటే టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఇంగ్లీష్ టీచర్ అని అంటామా, ఇది మళ్ళీ తప్పు అవుతుంది. ఎందుకు అంటే ఈ అపాస్ట్రఫీ ఎస్ ఏదైతే ఉందో ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది దేనికి వాడతాం మనం, లివింగ్ థింగ్స్కి మాత్రమే అపాస్ట్రఫీ అనేది వస్తుంది. అపాస్ట్రఫీ ఎస్ అనేది లివింగ్ థింగ్స్కి మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ టీచ్ చేయడానికి వచ్చిన టీచర్ని అని అనాలంటే ఏమనాలి, టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అంటే ఈ కాంటెక్స్లో లాంగ్వేజ్ ఆర్ సబ్జెక్ట్ కాంటెక్స్లో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇప్పుడు నేను ఏం చెప్పానో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇంగ్లీష్, ఈ ఇంగ్లీష్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, ఇంగ్లీష్ని మనం లాంగ్వేజ్గా, భాషగా లేదంటే సబ్జెక్టుగా వాడతాం. లాంగ్వేజ్, భాష అంటే ఏంటి, మనం కమ్యూనికేట్ అవ్వడానికి వాడుతూ ఉంటాం. అంటే మన ఫీలింగ్స్ని, మన థాట్స్ని, మన వ్యూస్ని ఇవన్నిటిని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ భాషని వాడతాం, అంటే లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో దాని గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం తెలుసుకుంటాం, దాన్ని సబ్జెక్ట్ అని అంటాం. సో ఇంగ్లీష్కి ఉన్న 2 మీనింగ్స్లో ఫస్ట్ మీనింగ్ ఏంటి, లాంగ్వేజ్ లేదంటే సబ్జెక్ట్. ఇంగ్లీష్కి సెకండ్ మీనింగ్ ఏంటి, సిటిజన్. ఇప్పుడు ఇండియాకి చెందిన సిటిజన్, నేను ఇండియాకి చెందిన మనిషిని అంటే నన్ను ఏమంటారు, ఇండియన్ అని అంటారు. అమెరికాకి చెందిన మనిషి అయితే అమెరికన్ అంటారు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళని ఏమంటారు, ఇంగ్లీష్ అని అంటారు. సో ఈ ఇంగ్లీష్కున్న సెకండ్ మీనింగ్ ఏంటి, సిటిజన్ అని అర్థం. సో ఇప్పుడు నేను రాసిన స్టేట్మెంట్ ఏంటి, ఐ యామ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడు ఇది ఏ కాంటెక్స్లో కరెక్ట్ అవుతుంది, ఇప్పుడు నేను ఇండియాకి సంబంధించిన ప్లేయర్ అంటే ఏమంటాం, ఇండియన్ ప్లేయర్. అమెరికాకి సంబంధించిన డాన్సర్ అంటే అమెరికన్ డాన్సర్. అలాగే ఇంగ్లీష్ టీచర్ అంటే ఏంటి, ఇంగ్లాండ్కి సంబంధించిన టీచర్ అంటే ఇంగ్లీష్ టీచర్. ఆ కాంటెక్స్లో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ఆర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఈ కాంటెక్స్లో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాహుల్ కార్ అని అన్నాను అంటే ఏంటి, రాహుల్ యొక్క బండి అని అర్థం. కానీ దాన్ని మనం ఎలా చెప్తాము, ఐదర్ రాహుల్స్ కార్ అని అంటాం, లేదు అంటే కార్ ఆఫ్ రాహుల్ అని అంటాం. రాహుల్స్ కార్ అంటే ఇంగ్లీష్ టీచర్ అంటే ఏమనాలి, ఇంగ్లీష్ టీచర్ అని అనాలి. కానీ ఇది మళ్ళీ తప్పు. ఎందుకు, మనం ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది లివింగ్ థింగ్స్కి మాత్రమే వాడతాం. ఇక్కడ ఇంగ్లీష్ అనేది లివింగ్ థింగ్ కాదు. సో ఇది తప్పు. సో ఈ కాంటెక్స్లో నేను రాసిన స్టేట్మెంట్ తప్పు అవుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఐ యామ్ యువర్ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ రాస్తా, అదేంటి అంటే ఐ యామ్ యువర్ ఫ్రెంచ్ టీచర్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా, ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ ఒక కాంటెక్స్లో కరెక్ట్ అవుతుంది, ఇంకొక కాంటెక్స్లో ఇది తప్పు అవుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్కి చెందిన వాళ్ళని ఏమని అంటాం, ఫ్రెంచ్ అని అంటాం. సో ఫ్రెంచ్కి సంబంధించిన టీచర్, ఫ్రాన్స్కి సంబంధించిన టీచర్ని అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఫ్రెంచ్ అనేది ఒక లాంగ్వేజ్ కూడా, ఫ్రాన్స్లో మాట్లాడే భాష ఏంటిది అంటే ఫ్రెంచ్. సో నేను ఫ్రెంచ్ టీచ్ చేయడానికి వచ్చిన టీచర్ని అంటే ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. అక్కడ ఏం రావాలి, ఐ యామ్ యువర్ టీచర్ ఆఫ్ ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ టీచ్ చేయడానికి వచ్చిన టీచర్ని అని అర్థం. ఇలానే ఇంకా కొన్ని కూడా ఉంటాయి, లైక్ జర్మనీ దేశానికి చెందిన వాళ్ళని ఏమంటారు, జర్మన్ అంటారు. జర్మనీలో మాట్లాడే భాష ఏది, జర్మన్. ఇక్కడ నేను ఫ్రెంచ్కి బదులు జర్మన్ రాస్తే ఒక కాంటెక్స్లో తప్పు అవుతుంది, ఇంకో కాంటెక్స్లో కరెక్ట్ అవుతుంది. అది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇలానే డెన్మార్క్ అంటే డెన్నిష్,
సో ఇలా ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా రాంగా అని చెప్పడానికి మనం ఏ కాంటెక్స్లో అడిగారో ఆ కాంటెక్స్ని బట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది తప్పా కరెక్టా అనేది చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, ఇంగ్లీష్కున్న 2 మీనింగ్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మన ఎగ్జామ్లో ఈ ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ పైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కామన్ ఎర్రర్. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి లేదంటే ఒక స్టేట్మెంట్ మొత్తం అలానే ఇచ్చి అందులో ఎర్రర్ ఏంటో కనుక్కోమంటాడు. అంటే ఎక్కడ ఎర్రర్ ఉంది అదేంటో కనుక్కోమంటారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. I do not like Mahita as she is a cheater. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఎక్కడ ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ ఏంటో చెప్పాలి. దీని ఇప్పుడు నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఐ డు నాట్ లైక్, ఇది ఏ బి సి. ఫోర్త్ పార్ట్ వచ్చేసి నో ఎర్రర్, అంటే ఈ స్టేట్మెంట్లో ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి, నాకు మహిత అంటే నచ్చదు ఎందుకంటే ఆ అమ్మాయి ఒక చీటర్ అని దీనికి మీనింగ్. ఇక్కడ మిస్టేక్ ఎక్కడుందని చెప్పాను, పార్ట్ సి అంటే చీటర్. ఇది ఎర్రర్. ఎందుకు ఇది ఎర్రర్ అంటే ఈ చీటర్ అనే పదం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేనే లేదు. యాక్చువల్ ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి, చీట్. ఈ చీటర్ అనేది ఒక స్లాంగ్. ఇప్పుడు స్లాంగ్ అంటే ఏంటి అని ఒక డౌట్ వచ్చిండొచ్చు. స్లాంగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చీటర్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ వర్డ్ అనేది, ఈ చీటర్ అనే వర్డ్ అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేనే లేదు. కానీ మనం ఈ వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. మనం మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసిన వర్డ్ ఎదుటి వారికి అర్థం కూడా అవుతుంది. అంటే చీటర్ అనగానే అతను ఒక మోసగాడు అని ఒక అర్థమైపోతుంది. కానీ యాక్చువల్గా అయితే ఈ వర్డ్ ఇంగ్లీష్లో లేదు. ఏ వర్డ్స్ అయితే లాంగ్వేజ్లో భాషలో ఉండవో కానీ ఆ వర్డ్స్ని మనం వాడినప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థం కూడా అవుతుందో ఆ వర్డ్స్ని స్లాంగ్ అని అంటాం. చీటర్ ఒక స్లాంగ్. సో ఈ కామన్ ఎర్రర్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇందులో కూడా సేమ్ ఈ కామన్ ఎర్రర్ లాగానే ఒక సెంటెన్స్లో ఎర్రర్ ఇస్తాడు, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. దేర్ ఆర్ నో బౌండేషన్స్ హియర్ సో యూ క్యాన్ మూవ్ ఫ్రీలీ. ఇక్కడ ఎలాంటి బౌండేషన్స్ లేవు, నువ్వు ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు, ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అని ఈ స్టేట్మెంట్కి మీనింగ్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం కనుక్కొని దాన్ని కరెక్ట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్లో దేర్ ఆర్ నో స్టూడెంట్స్ అని అన్నాను అనుకోండి, ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్పా? ఇప్పుడు తెలుగులో తరగతి గదిలో ఒక్క విద్యార్థి కూడా లేడు అని అంటాం, కానీ తరగతి గదిలో ఒక్క విద్యార్థులు కూడా లేరు అని అంటామా? విద్యార్థులు వాడతామా, విద్యార్థి వాడతామా? విద్యార్థి వాడతాం. అంటే తరగతి గదిలో ఒక్క విద్యార్థి కూడా లేడు అని అంటాం. అంతేగాని తరగతి గదిలో ఒక్క విద్యార్థులు కూడా లేరు అని అంటామా? అనము. సో ఇక్కడ కూడా దేర్ ఆర్ నో స్టూడెంట్స్, ఎస్ అనేది రాదు. ఎస్ లేనప్పుడు
ఆటోమేటిక్గా ఆర్ ఉండదు. ఇక్కడ ఏముంటుంది? ఈజ్ ఉంటుంది. దేర్ ఈజ్ నో స్టూడెంట్ అని అర్థం. ఇక్కడ కూడా దేర్ ఆర్ నో ఫౌండేషన్స్ అంటే ఇక్కడ కూడా ఎస్ రాదు, అంటే ఇక్కడ ఈజ్ అవుతుంది. దేర్ ఈజ్ నో ఫౌండేషన్ హియర్, సో యూ క్యాన్ మూవ్ ఫ్రీలీ. ఇక్కడ ఫౌండేషన్ అనేది కూడా ఒక స్లాంగ్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఫౌండేషన్ అనే వర్డ్ లేనే లేదు. యాక్చువల్ వర్డ్ ఏంటి? రెస్ట్రిక్షన్స్. అంటే క్లాస్లో అంటే ఈ ప్లేస్లో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, సో మీరు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అని అర్థం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడుగుతూ ఉంటారు. ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫిల్లర్స్ అండ్ క్లోజ్ టెస్. ఫిల్లర్స్ అన్నా క్లోజ్ టెస్ అన్నా కూడా ఒకటే. ఏంటిది అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ఫిల్లర్స్కి క్లోజ్ టెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఫిల్లర్స్లో ఏంటి అంటే ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్లో ఎక్కడో ఒక్క దగ్గర ఒక్కటే బ్లాంక్ ఇస్తాడు, దాన్ని ఫిల్లర్స్ అంటాం. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి అంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, అంటే ఆ పారాగ్రాఫ్లో చాలా బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. సో ఇదే మన నెక్స్ట్ టాపిక్, ఫిల్లర్స్ అండ్ క్లోజ్ టెస్ట్. రెండింటికి కూడా మీనింగ్ ఒకటే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కాకపోతే ఫిల్లర్స్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందులో ఒక బ్లాంక్ ఇస్తాడు, క్లోజ్ టెస్ట్ అంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లో చాలా బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. ది యాంగ్రీ మాబ్ డాష్ డిఎం. డిఎం అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఇప్పుడు దీనికి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ కిల్డ్, ఆప్షన్ బి అబ్యూస్డ్, ఆప్షన్ సి స్లాబ్డ్ అండ్ ఆప్షన్ డి లించ్డ్. ఒక యాంగ్రీ మాబ్ డిఎంని ఏం చేశారు? ఒకటి కిల్డ్, చంపడం. అబ్యూజ్డ్ అంటే ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి, ఫిజికల్ అబ్యూజ్మెంట్, మేబీ మెంటల్ అబ్యూజ్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ యాంగ్రీ మాబ్ డాష్ డిఎం అంటే ఫిజికల్ అబ్యూజ్మెంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ స్లాబ్డ్ అంటే చెంప పైన కొట్టడం. లించ్డ్ అంటే ఇది కూడా కొట్టడం, చంపడం కిందకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ కన్నా ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మీట్ మీ ఎట్ 2 PM ఇన్ ది ఆఫ్టర్నూన్. స్టేట్మెంట్ ఏం చెప్పాను? మీట్ మీ ఎట్ 2 PM ఇన్ ది ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం 2 PMకి నన్ను వచ్చి కలువు అని చెప్పాను. ఇక్కడ చూడండి 2 PM అంటేనే మధ్యాహ్నం అని అర్థం కదా. మనకు 2 AM ఉంటుంది, 2 PM ఉంటుంది. 2 AM అంటే మధ్యరాత్రి, అంటే 2 AM అని అర్థం. 2 PM అంటే ఏంటి? ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం అని అర్థం. సో ఇక్కడ ఇన్ ది ఆఫ్టర్నూన్ వాడాల్సిన అవసరం ఉందా? లేదు. మీట్ మీ ఎట్ 2 PM అంటేనే మధ్యాహ్నం 2కి నన్ను కలువు అని అర్థం. సో ఈ మీనింగ్లెస్ ఏవైతే మనం వాడతామో వాటిని ఏమంటారు అంటే సూపర్ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. సూపర్ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్. దీనికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బ్రింగ్ మీ కూల్ ఐస్. చల్లగున్న ఐస్ క్యూబ్స్ని నాకు తీసుకురా. ఐస్ క్యూబ్స్ అంటేనే చల్లగా ఉంటాయి. మళ్ళీ చల్లగా ఉన్న ఐస్ క్యూబ్స్ ఏంటి? ఇక్కడ ఇదేంటి? ఒక సూపర్ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? మీనింగ్లెస్ అనమాట. స్టేట్మెంట్లో దాని అవసరం ఉండదు కానీ మనం వాడతాం.
వాటిని సూపర్ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. ఇక్కడ మాబ్ అంటే ఏంటి? యాంగ్రీ క్రౌడ్, అంటే కోపం మీద ఉన్న ఒక గుంపు అని అర్థం. మాబ్ అంటేనే యాంగ్రీ క్రౌడ్. మళ్ళీ ఇక్కడ యాంగ్రీ ఎందుకు అంటే ఈ యాంగ్రీ అనేది ఏంటిది? ఒక సూపర్ఫ్లోస్ ఎక్స్ప్రెషన్. మాబ్ అంటేనే యాంగ్రీ క్రౌడ్, ఇందులోనే ఆల్రెడీ యాంగ్రీ ఉంది, మళ్ళీ ఇక్కడ యాంగ్రీ ఎందుకు? సో ఇవి సూపర్ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ది యాంగ్రీ మాబ్ డాష్ డిఎం కిల్డ్ ఎప్పుడు వాడతాం? యాంగ్రీ మాబ్ డిఎంని చంపేసింది, అంటే ఒక కోపంలో ఉన్న గుంపు డిఎంని చంపేసింది అని అర్థం. అబ్యూజ్డ్, స్లాప్డ్, లించ్డ్. కిల్డ్ అన్నా లించ్డ్ అన్నా చంపడమే, కానీ కిల్డ్ ఎప్పుడు వాడతారు, లించ్డ్ ఎప్పుడు వాడతారు? కిల్డ్ ఎప్పుడు వాడతారు అంటే సింగులర్, అంటే ఐ కిల్డ్ డిఎం, నేను డిఎంని చంపినప్పుడు కిల్డ్ అని వాడతారు. ఒక యాంగ్రీ క్రౌడ్, ఒక మాబ్ డిఎంని చంపారు అంటే లించ్డ్ వాడతారు. ఎప్పుడైనా సరే ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, లించ్డ్. ఇందులో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వొకాబులరీ. ఈ వొకాబులరీలో మళ్ళీ 5 టైప్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మన సినోనిమ్స్, నెక్స్ట్ వచ్చేసి యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్, థర్డ్ వన్ వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అండ్ ఎట్ లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పెల్లింగ్స్. సో ఈ వొకాబులరీలో సినోనిమ్స్ అంటే మీనింగ్స్ నుంచి, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్ నుంచి, వన్ వర్డ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక్క సింగిల్ వర్డ్తో మనం సబ్స్టిట్యూట్ చేసి యూజ్ చేయొచ్చు. సో అలాంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఎట్ లాస్ట్ స్పెల్లింగ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సినోనిమ్స్ అంటే మీనింగ్స్, ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ మనకు తెలిస్తే ఆబ్వియస్లీ ఈ వర్డ్ యొక్క ఆపోజిట్ ఏంటో కూడా మనం చెప్పేయచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. వేల్, ఈ పదానికి ఆపోజిట్ యాంటనిమ్ ఏంటో చెప్పమన్నాను. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాను. త్రో, కన్సీల్ అండ్ రివీల్ అండ్ ఎట్ లాస్ట్ ఓనస్. ఇప్పుడు ఈ వర్డ్కి యాంటనిమ్ ఆపోజిట్ ఏంటో చెప్పమన్నాను. ఫర్ సపోజ్ నీకు వేల్ యొక్క మీనింగ్ తెలుసు, కింద ఇచ్చిన ఆప్షన్స్ ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ తెలుసు. వేల్ అంటే నాకేం తెలుసు? టు హైడ్ అని తెలుసు. దాచిపెట్టడం అంటే వేల్ అని అర్థం, ఆ విషయం నాకు తెలుసు. త్రో అంటే విసరడం, కన్సీల్ అంటే దాచిపెట్టడం, టు హైడ్. రివీల్ అంటే బయట పెట్టడం, రివీల్ చేసేయడం. ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం. ఇప్పుడు నాకు క్వశ్చన్లో ఇచ్చిన వర్డ్ యొక్క మీనింగ్ తెలుసు, ఆప్షన్స్లో ఇచ్చిన 4 వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుసు. ఖచ్చితంగా నేను ఈ వేల్ యొక్క ఆపోజిట్ ఏంటో చెప్పగలుగుతాను. ఆపోజిట్ ఏంటి? రివీల్. వేల్ అంటే దాచిపెట్టడం, రివీల్ అంటే బయట పెట్టడం. సో క్వశ్చన్లో అడిగిన వర్డ్కి, ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్కి మీనింగ్స్ తెలిసినట్లయితే మన ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఈ మీనింగ్స్ ప్రతిదీ కూడా తెలుసుకుంటాం కాబట్టి యాంటనిమ్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నిన్ను ఒక లయన్ తోటి పోల్చాను, అంటే యు ఆర్ అ లయన్ అని చెప్పాను. అంటే నువ్వు జంతువు అని చెప్పాను నేను కాదు. లయన్ అంటే ఏంటి? ఎక్కువ ధైర్యం ఉంది అని అర్థం, అంటే నీకు ఎక్కువ ధైర్యం ఉంది అని నేను చెప్పాను. సో అది ఈ స్టేట్మెంట్కి మీనింగ్. ఇలాంటి వాటిని
ఇడియమ్స్ ఆర్ ఫ్రేజెస్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, రాహుల్ ఈజ్ అ డెడ్ హార్స్. ఇప్పుడు యాక్చువల్గా దీనికి మీనింగ్ ఏంటి? డెడ్ హార్స్ అంటే ఏంటి? యూజ్లెస్, వేస్ట్ అని అర్థం. రాహుల్ ఈజ్ అ డెడ్ హార్స్ అంటే రాహుల్ చనిపోయిన గుర్రం అని చెప్పానా? కాదు. ఏంటి? రాహుల్ ఒక యూజ్లెస్, వేస్ట్ అని ఈ స్టేట్మెంట్కి మీనింగ్. ఇలాంటి వాటిని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని అంటారు. సో ఇలాంటి వాటిపైన కూడా మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎట్ లాస్ట్ స్పెల్లింగ్స్ కూడా అడుగుతూ ఉంటారు. అండ్ ఎట్ లాస్ట్ వొకాబులరీ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాసేజ్. ప్యాసేజ్ ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఒక బెస్ట్ వే ఏంటి అంటే ఇప్పటి నుంచే మీరు ఏదో ఒక ప్యాసేజ్ చదువుతూ ఉండండి. రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకు ఏమవుతుంది? ఒక అలవాటు అయిపోతుంది. ఏదైనా ఒక ప్యాసేజ్ చూడంగానే ఫాస్ట్గా చదివేయడం, అందులో ఉన్నది అర్థం చేసుకోవడం ఫాస్ట్గా అయిపోతుంది. సో మీకు ఆ అలవాటు, హ్యాబిట్ అనేది అయిపోతే, ప్రాక్టీస్ అయిపోతే ఎగ్జామ్లో చాలా ఈజీగా ఈ ప్యాసేజ్ పైన క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఈ ఇంగ్లీష్లో ఉన్న టాపిక్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అప్కమింగ్ వీడియోస్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.